హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వంట వచ్చి దోసకాయ టమాటా. ఇక్కడేమో సొరకాయ ఈగురు పాల్పోసి వండుదామని అన్నీ కోసి రెడీగా అట్టి పెట్టుకున్నాను. ఈరోజు వంట మా కోడలే నేనే కోసాను అంటది. తను నొక్కింది కాబట్టి తనే నొక్కింది. ఈరోజు మా ఇంట్లో కూరగాయలు కూడా చాలా ఈజీ అండి, ఎందుకంటే నైసర్డైజర్ ఉంది. ఎవరైనా ఎంత బీభత్సంగా వాడతారో తెలియదు, కానీ నేను మాత్రం దీన్ని అన్నిటికీ వాడేస్తాను. క్యాబేజ్, క్యారెట్, సొరకాయ, దోసకాయ కూడా దాంట్లోనే కట్ చేస్తాను. సో అలా కట్ చేసి ఇచ్చేసాను అనమాట. నా వాడకం మామూలుగా ఉండదు. నూనె పోసానని రెండు పైన మీద రెండు వేసేద్దామని రెండు పెట్టేసుకున్నాను. మెయిన్ ఏంటంటే గరిటె తీసుకోండి. నీళ్ళు మళ్ళీ దాంట్లో చల్లుతారు. పచ్చిమిరకాయలు వేస్తాను ముందు. పచ్చిమిరకాయలు వేస్తే బాగా వేగిద్ది అన్నమాట. ఇప్పుడు పచ్చిమిరకాయ కూడా తినేయచ్చు. అది ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తుంది. ఇద్దేనికి అద్దేనికి ఇంతగా రెండు సమానంగానే వేసాను. నూనె కూడా ఒకటి దోసకాయకి ఒకటి సొరకాయకి కొంచెం నూనె ఉంటే బాగుండిద్ది, అందుకని నూనె ఎక్కువ వేసాను అన్నమాట. కొంచెం పెద్ద మంట పెట్టుకుంటే తొందరగా ఈ పాలు చల్లగా కదా తోడేసండి. వేస్తున్నానండి. ఛానల్ తర్వాత మా ఇంట్లో వంట చేయడానికి వచ్చాను. అంటే ఎంతసేపు కాళ్ళు వండి పెడుతుంటే తింటనే తప్పితే వంట చేయడం రాదు. ఇప్పుడు వంట చేస్తున్నాను అనమాట. అప్పుడు వంట చేసేవాళ్ళండి, ఇప్పుడు ముసలాలం అయిపోతున్నాగా. పిల్లలకి నచ్చాలి కదండి. ముసలాల వంట ఇది వరకు పెద్దల వంట మనం తినేవాళ్ళం. ఇప్పుడు ముసలాల వంట పిల్లలకి నచ్చట్లేదండి. అందుకని చెప్పి నేను వంట దగ్గరికి రావట్లేదు, ఇప్పుడే వచ్చాను. ఎలాగుంటుందో ఏమో అన్నది టేస్ట్ చూసాక కూడా చెప్తానండి. అంటే నేను చూస్తే బాగోదులే, నేను టేస్ట్ చూసి వా సూపర్ అంటే బాగోదు కదా. అందుకని మా కాలేజ్ చేసి చూపించి మీకు చెప్తా ఎలా ఉంది ఏంటి అని. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఆల్రెడీ అత్తయ్య తినేశారు. సో ఇడ్లీ అది నాకు మా దిత్తి బంగారానికి. అండ్ ఇక్కడ ఇవి పాలు కాగబెట్టాం తోడేయడానికి, కొంచెం చల్లారాక తోడేయాలి. దిస్ ఇస్ పల్లి చట్నీ అయిపోవచ్చు. రెండు మగ్గితే కొంచెం తొందరగా బాగుంటుంది అనమాట. రెండు మగ్గ పెడతాను అనమాట. మూత వేసేసి మగ్గ పెట్టేస్తాను. కారం వేస్తా. కొంచెం మగ్గితేనే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే ఇంకా వేసుకుంటే బాగుంటుంది. ఉందా? సరిపోదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేదు కాబట్టి వేయట్లేదు అనమాట. అది కాక అత్తయ్యకి బాగాలేదు 2 రోజుల నుంచి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయట్లేదు, స్కిప్ చేసాం. అది నిన్నటి నుంచి గ్యాస్ మీద కళ్ళు తిరుగుతున్నాయండి, అందుకే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్కిప్. ఉప్పును పసుపు వేసాను. మనకి అయిపోవట్లేదు కాబట్టి ఇట్లాగ చూపించాల్సి వస్తుంది. నాకైతే రెండు టాలీ చేయడం అవ్వలేదు. వీటి ఫోను ఉప్పు వేద్దామంటే నాకు కుదరలేదు. అందుకని ఉప్పును పసుపు వేసి మగ్గ పెడుతున్నాను. మగ్గాక ఇందులో కొంచెం కారం వేసి మగ్గబెట్టాక పాలు పోస్తా. ఇందులోనేమో టమాటాలు వేస్తా. ఇది దోసకాయ టమాటా, ఇది సొరకాయ పాలు. ఇది ఐపాడ్ ఉంటే బాగుండేది. ఈ పక్కన ఈ పిల్ల అంట్లు తోగుతుంది, నేను తోగుతానన్నా కూడా వెనకోకుండా బడబడా అని తోవేస్తుంది. జడ్స్ పిల్ల తోగుతుంది చూడండి. అవి మురికి పోతాయో లేదనేది కూడా చెప్తాను. చిన్ని తల్లి నిద్రపోతుంది కాబట్టి ఇంత ప్రశాంతంగా వంట అయిపోతుంది, చక్కచక్క అయిపోతుంది. జెడ్ స్పీడ్లో తోవేసింది. మా కాళ్ళు బాగానే తవ్వింది, ఏదో సరదాగా అన్నాను కానీ జెడ్ స్పీడ్లో తవ్వుతుంది. మోహన్ చూడండి
మా కోడలిది అంట్లు తోమినట్టు ఎంత చక్కగా మెలిమెలా మెరుస్తుందో లైటింగ్ షేడ్లో ఇంకా బాగుంది. మొహం చూపించి దీప్తి ఒకసారి చూపించి. చూసారా అండి మొహం ఎంత కలకల్లాడిద్దో. అయిపోయిందండి. కారమును పాలు పోసా, కొంచెం మగ్గితే దించేయడమే. అయ్యయ్యో తీయంగానే మూత తీయంగానే ఫోన్ ఇలాగే పెడితే ఆవిరి కమ్మిద్ది అనమాట. మనకి ఐఫోన్ లేదు కదండి, అందుకని డైరెక్ట్గా ఇలా పెట్టాను అనమాట. బ్లర్ వస్తుందంట, నా ఫోన్ పోయిందంట అండి. అది పాలు పోసాను, మగ్గుతుంది. ఇది అయిపోయింది. ఇది మాత్రం దోసకాయ కూర మాత్రం కొంచెం మగ్గాలండి. టమాటాలు వేసాను, ఇది మగ్గితే ఇది కూడా అయిపోయిద్దండి. ఇది ఈరోజు వంట. జెట్ స్పిల్ అవుతుంది ఏంట అనుకుంటే మా చిన్ని తల్లి లేగలేదండి. కామెంట్ చేయండి. నేను డైరెక్ట్ వాయిస్ అనుకో ఎలా పడితే అలా మాట్లాడేసి ఇలా పెట్టేస్తూ ఉంటాను. అదే వీడియో తీసి జాగ్రత్తగా మాట్లాడి పొడి పొడిగా మాట్లాడాల్సి వస్తుంది. ఇలా అయితే నా ఒరిజినల్ వాయిస్ అన్నమాట. ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కూర కట్టేశాను. ఈ కూర కూడా కట్టేసి అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.